త్రియేక దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మార్నింగ్ మన్నా ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసినటువంటి డైసన్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, టౌన్ డిసిసి కమ్యూనికేషన్ సెక్రటరీ మిస్టర్ రాజ్ కిరణ్ గారికి, చైర్మన్ రెవరెండ్ డాక్టర్ జాన్ జోనథన్ గుళ్ళ వారికి అభినందనలు తెలియజేయుచున్నాను. మన మెదక్ డైసిసన్ బిషప్ తండ్రి గారికి, డైసిసన్ ఆఫీసర్స్ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞత వందనములు తెలియజేయుచుంటున్నాను. ప్రార్థించుదము. కృపగల మా తండ్రి పరిశుద్ధుడా, మార్నింగ్ మన్నా ఈ ప్రోగ్రాం ద్వారా, మీ దివ్య వాక్యము ద్వారా మీ ఆశీర్వాదాలు పొందినట్లుగా ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమమును మీరు ఆశీర్వదించి నేటి ఈ ధ్యానమును మీరు నడిపించి దీవించుమని యేసు పేరిటనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ వాక్యమును చదువుకుందాము. కీర్తనలు 121, 7, 8 వచనములు బైబిల్ గ్రంథము నుండి చదువుకుందాము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. నేటి వాక్య ధ్యానంలోకి మిమ్మును ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ధ్యానాంశము: ప్రభు నిన్ను కాపాడును. ద లార్డ్ విల్ గార్డ్ యూ. దేవుడు కాపాడే దేవుడు. అన్ని పరిస్థితుల యందు, అన్ని స్థితుల నుండి కాపాడగలిగిన దేవుడు, జీవం గల దేవుడు. ప్రభు మనలను కాపాడుట రెండు విధములుగా జరపబడుతుంది: ప్రత్యక్షముగాను, పరోక్షముగాను. పరోక్షముగా దేవుడు తన్ను ఏర్పరచుకున్న ప్రజల చేత, నాయకుల చేత, భక్తుల చేతను, సృష్టి ప్రకృతి ద్వారాను దేవుడు కాపాడును. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వెళ్ళిన సందర్భములో ముందు సముద్రము, వెనకల ఫరో సైన్యము. తన ప్రజలను కాపాడుట కొరకై దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. మోషే ద్వారా తన ప్రజలను సముద్రము నుండి, సైన్యము నుండి కాపాడి ఉన్నాడు. మరియు మోషే చేతిలోనున్న కర్ర ద్వారా ఆ నీటిని కొట్టినప్పుడు నీరు 2 పాయలుగా చేయబడి తన ప్రజలు క్షేమముగా వారు నీటి నుండి ప్రయాణం చేయడం జరిగినది. ఆ విధంగా కాపాడిన దేవుడు సైన్యము నుండి కాపాడుటకు ఆ నీటిని ఉపయోగించుకున్నాడు. ఆ నీటిలో ఫరో సైన్యమును ముంచివేయుట ద్వారా తన ప్రజలను కాపాడి ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ప్రభు కాపాడుట కొరకై ఎవరినైనా సృష్టినిలోని సమస్తమును ఏర్పాటు చేసుకుంటాడు. నిన్ను కాపాడుట కొరకు ఇతరులను, ఇతరులను కాపాడుట కొరకు నిన్నును, ఈ ప్రకృతి ప్రపంచంలోని దేనినైనా ప్రభు కాపాడుట కొరకై ఏర్పాటు చేసుకుంటాడు. ప్రత్యక్షంగా తాను కాపాడువాడు. దేవుడు పరలోక భాగ్యమును విడిచి మానవ రూపు ధరించి వచ్చి ఉన్నాడు. ప్రభు తన యొక్క పరిచర్యలో పాపపు స్త్రీ అని రాళ్లతో చంపబడుతున్నటువంటి స్త్రీని ప్రజల నుండి కాపాడి ఉన్నాడు. సముద్ర ప్రయాణము చేయుచున్న సందర్భములో తుఫానును గద్దించి శిష్యులను కాపాడి ఉన్నాడు. ఆకలితోనున్న ప్రజలకు ఆహారము పెట్టి ఆకలి
కేకల నుండి మంటల నుండి కాపాడిన 5,000 మందికి ఆహారం పెట్టి కాపాడిన దేవుడు ప్రత్యక్షంగా కాపాడుచు ప్రాముఖ్యంగా తన మరణముడి చేత సర్వ మానవాళిని కాపాడి ఉన్నాడు. తను మరణించి ఆ మరణము ద్వారా సమస్త ప్రజానికమును శోధనలలో నుండి, పాపములో నుండి, సాతాను శక్తిలో నుండి, వివిధ రకాల మానవ శక్తులలో నుండి, ప్రాముఖ్యంగా పాపము నుండి, నాశనం నుండి, శిక్ష నుండి తన ప్రజలను కాపాడి ఉన్నాడు. దేవుడు కాపాడుట కొరకై వచ్చాడు, కాపాడుట కొరకై మరణించాడు. మన జీవితాల్లో ఇతరుల ద్వారా కాపాడుతాడు దేవుడు, మరియు తానే ప్రత్యక్షంగా కాపాడువాడు. మరియు ఈ కాపాడబడుటలో మానవులు తన స్వశక్తి చేత కాపాడుకొనలేరు. బైబిల్ వాక్యమును గమనిస్తే, యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. నిజమే, మానవ శక్తి సామర్థ్యములు, తన స్వంత తెలివితేటలు, జ్ఞానం, బలం చేత తనను తను కాపాడుకొనలేరు దేవుని కాపుదల లేకుండగా. ఈ లోక టెక్నాలజీ అయినా, తనను మానవాళి నిర్మించుకున్న కోటలు అయినా, ఏదైనాను కూడా తనను కాపాడలేదు దేవుని సహాయం లేకుండగా. ఈ దినం ఈ లోకంలో నన్ను కాపాడువారు లేరు అని కృంగిపోతున్నావా? దేవుడు నిన్ను కాపాడుటకు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. లేదా నేను నా స్వశక్తి చేతనే కాపాడుకునేదను అని ఉన్నావా? నిన్ను నీవు కాపాడుకోలేవు అని సత్యాన్ని గ్రహించుచున్నాము. మరియు దేవుడు కాపాడుట ఇది దేవుని చిత్తం, తన మహిమ కొరకు అని తెలియపరచబడుతూ ఉన్నాము. నినివే పట్టణ ప్రజలను కాపాడాలని దేవుని చిత్తం. తన ప్రజలను కాపాడుట కొరకై దేవుడు యోనాను ఆ నీటిలో మరణించకుండా కాపాడి, యోనా ద్వారా దేవుడు నినివే పట్టణమును కాపాడి ఉన్నాడు. యోనా దేవునికి విరుద్ధంగా వెళ్ళాడు. నినివే పట్టణం దైవ విరుద్ధంగా బ్రతుకుతున్నారు. అయినా కూడా దేవుడు వారిని క్షమించి కాపాడిన గొప్ప దేవుని యొక్క కృపా కార్యాలని మనం గమనిస్తున్నాం. దేవుడు అందరినీ కాపాడుట, ప్రత్యేకించి నశించిపోతున్న వారిని కూడా, దేవునికి విరుద్ధంగా ఉన్న వారిని కూడా కాపాడుట దేవుని చిత్తం. దేవుడు తన ప్రజలను కాపాడుట ద్వారా మహిమపరచబడతాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడ్డారు. ఆనాటి ప్రజలకు రాజు శాసనమే దైవం, ఆ ప్రతిమయే దైవం. ఇక జీవం గల దేవుడు లేని పరిస్థితిలో ఉన్న సందర్భంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు దేవుడు వారి మధ్య నుండి వారిని కాపాడుట ద్వారా దేవుడు మహిమ పరచబడ్డాడు. ఏ రాజు శాసనమిచ్చి ప్రతిమయే శక్తి అనుకున్నాడు, ఆ రాజే మరొక శాసనమిచ్చాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడే గొప్ప దేవుడు, జీవం గల దేవుడు అని చాటింపు జరపబడుట ద్వారా దేవుడు మహిమ పరచబడి ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుడు కాపాడే దేవుడు. కాపాడుమని అడిగిన ప్రతి ప్రార్థన విని అన్ని స్థితిగతుల యందు కాపాడుతూ ఉన్న దేవుడు. నీ జీవితంలో ఎన్నో మారులు, ఎన్నో స్థితుల్లో నుండి కాపాడి ఉన్నాడు. ప్రభు కాపాడుట కొరకు ఆయన ఏ విధంగా ఆయన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు అనగా, ఆయన కునుకడు, నిద్రపోడు. నిన్ను కాపాడుట కొరకై ప్రభు కునుకక నిద్రించక ఉన్నాడు. మరియు యెహోవా నీకు నీడగా ఉండును కాపాడుట కొరకై. నీ రాకపోకలేందు
తోడుగా ఉండి కాపాడును. గొప్ప దేవుడు ఉన్నాడు, కాపాడే దేవుడు. ఈ లోకంలో నన్ను కాపాడు వారు లేరు అని చింతించుచున్నావా? నేను ఒంటరిగా ఉన్నాను, నా పక్షమున ఎవరూ లేరే అని ఆందోళన ఉన్నావా? నన్ను అర్థం చేసుకొని నా స్థితిలో నాకు చేయూత ఇచ్చేవారు లేరనుకుంటున్నావా? ప్రభు ఈ దినం ఒక ఆదరణ, అభయం ఇస్తున్నాడు. ఈ అంశం గొప్ప సందేశం నీకే, గొప్ప వాగ్దానం. దేవుడు నిన్ను కాపాడును. నా జీవితంలో కోవిడ్ సమయములో భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళి ఉంటుంది. 10 దినములు ఆక్సిజన్ మాస్క్ పెట్టబడి, మాస్క్ తొలగించిన క్షణములో బ్రెత్లెస్నెస్, శ్వాస పీల్చుకోవడమే కష్టంగా ఉండింది. కానీ దేవుడు కాపాడి ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. కాపాడే దేవుడు, త్రియేక దేవుడు నిన్ను కాపాడును. దేవుడు ఇతరులను కాపాడుటకు నిన్ను ఎంచుకుంటాడు. నిన్ను కాపాడుట కొరకు మరొకరిని ఎంచుకుంటాడు. ఎవరినైనా ఎక్కడైనా ఆయన తన కొరకు వాడుకుంటాడు. సో త్రియేక దేవుడు మిమ్మును, మీ జీవితములను కాపాడి ఆశీర్వదించునుగాక. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, అన్ని విషయంలో యందు కాపాడే దేవుడు, ఆదరించే దేవుడు. నీవు ఉన్నావని నమ్మకం, కాపాడుతావని అభయం స్థిరంగా మాకు కల్పించి మమ్మును ఇదిగో ఈ మార్నింగ్ మన్నా ప్రోగ్రామును దీనిని పర్యవేక్షిస్తూ కార్యక్రమాన్ని జరిగించుచున్న వారందరినీ, మా డయసిస్ను, మా సంఘములను, ప్రజలందరినీ, పేదలను, ఒంటరితనంలో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, భయాందోళనలో ఉన్నవారిని, మోసపోతున్న వారిని, దౌర్జన్యం చేయబడుతున్న వారిని, గుర్తింపు లేని వారిని మీరే కాపాడుమని, కాపాడే దేవుడు ఉన్నవాడని నమ్మకం కలిగి జీవించుటకు సహాయము దయచేయమని యేసు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమెన్.